ప్రభుత్వం మారింది. ఆంధ్రప్రదేశ్లో తనకు తిరుగులేదనుకున్న వైసీపీ ఓడిపోయింది. టీడీపీ నేతృత్వ కూటమి గెలిచింది. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చనేందుకు ఇదో మచ్చుతునకగా చెప్పుకోవాలి. జగన్ రెడ్డి నిరంతర ముఖ్యమంత్రి అనుకుని తప్పటడుగులు వేసినందుకు వైసీపీ వారికి గట్టి షాకే తగిలింది. కూటమి కట్టినందుకు టీడీపీకి ప్రయోజనం కలిగింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు నేతల తీరు మారిపోయింది. మునుపటి దూకుడు కనిపించడం లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కన పెట్టి సేఫ్ గేమ్ ఆడేందుకు ఫైర్ బ్రాండ్ నేతలు వెనకాడటం లేదు. ముందు మన సంగతి చూసుకుందాం, పార్టీ సంగతి తర్వాత చూద్దాం, మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థుల పని పడదాం అన్నట్లుగా 3 సూత్రాల పథకాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో వీర లెవెల్లో వీరావేశంతో షో చేసిన వారిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు.